సో ఇందాక మీరు అన్నట్టు ఇంతకుముందు ఇంటర్నెట్ అవేర్నెస్ లేదు, అంత యాక్సెస్ లేకుండే. ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కటి వచ్చేస్తుంది, న్యూస్, జనరల్ నాలెడ్జ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మరి ఒక ఐఏఎస్ స్టూడెంట్ ఈ సోషల్ మీడియాస్ హ్యాండిల్ చేయడం మంచిదంటారా కాదంటారా? అంటే లైక్ సోషల్ మీడియా హ్యాండిల్ చేయడం మంచిది చెడుది అని అనుకునే ముందు లైక్ ఆ సోషల్ మీడియాని ఎందుకు వద్దంటామంటే ఇట్ డిస్ట్రాక్ట్స్ యూ. ఎస్. అంటే ఇట్ డిస్ట్రాక్ట్స్ యూ అంటే ఒక 2-3 ఇయర్స్ లాంగ్ జర్నీ. నువ్వు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఫస్ట్ అన్నిటికంటే ముందు ఐఏఎస్ సెలెక్ట్ అవ్వాలంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్. ప్రిపేర్ అవుతావు, అన్నిటిని దూరం పెడతావు, మూవీస్ని కానీ లేకపోతే మంచి ఫుడ్ని కానీ మంచి లైఫ్ స్టైల్ని కానీ దూరం పెట్టి కంప్లీట్గా రోజు 10-12 గంటలు చదువుతావు. ఈ గ్యాప్లో నీ ఫ్రెండ్ ఎవరో యూఎస్ వెళ్ళినట్టు, యూకే వెళ్తున్నట్టు, లేకపోతే వాళ్ళకి ఇంత ప్యాకేజ్ వస్తున్నట్టు వాళ్ళు ఏదో పెడతారు, కైండ్ ఆఫ్ డైవర్షన్. లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్తో ఫొటోస్ దిగినప్పుడు, మూవీస్కి వెళ్ళినప్పుడు ఆ ఏజ్ అలాంటిది కాబట్టి దే ఆర్ ప్రోన్ టు డిస్ట్రాక్ట్. సో నీకు తెలుసు నువ్వు దేనివల్ల డిస్ట్రాక్ట్ అవుతావో తెలుసు కాబట్టి జస్ట్ బెటర్ కీప్ ఇట్ అస్. అంటే అదొక యజ్ఞం లాగా చేయాలి, అన్ని దూరం పెట్టేయాలి, కంప్లీట్ ఒక తపస్సులాగా చేయాలి అని అంటుంటారు. చెయ్యాలి, బట్ అది నీ అంతటా నువ్వు చేయాలి. అంటే లైక్ ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ యువర్ హార్ట్. అంటే లైక్ బయట ఎవరో చెప్పారు కదా అని చెప్పేసి నువ్వు 2 రోజులు పక్కన పెడతావు, 3 రోజులు పక్కన పెడతావు. బట్ లైఫ్ అంటే లైక్ ఆ ప్రిపరేషన్ అంతకాలం ప్రతిసారి ఒక పర్సన్ వచ్చి చెప్పడం నీకు ఇది చేయకూడదు, అది నేను చాలా మందిని చూశాను. లైక్ వింటుంటారు బట్ దే కాంట్ యూనో. రీడింగ్ రూమ్ లో బుక్ ఉంటుంది, ఒకవైపు మొబైల్ ఉంటుంది, నోటిఫికేషన్స్ వస్తాయి, ఆ నోటిఫికేషన్స్ చూస్తాడు, ఏం రిప్లై ఇవ్వాలనుకుంటారు, లేదు అగైన్ ఐ హ్యావ్ టు రీడ్ అంటారు, మళ్ళీ చదువుతాడు. కానీ దీనికి ఏం రిప్లై ఇవ్వాలనే కాన్సెప్ట్ ఉంటుంది మైండ్ లో. కళ్ళు మాత్రం బుక్ పైన ఉంటుంది, ఏం రిప్లై ఇవ్వాలి మైండ్ అక్కడ ఉంటుంది. మళ్ళీ రిప్లై ఇస్తాడు, మళ్ళీ వస్తుంది. లైక్ ఒక స్పీడ్ బ్రేకర్ లాగా అవన్నీ దూరం పెట్టి చదివితేనే అలా చదివే వాళ్ళు కూడా ఉంటారు, కానీ మళ్ళీ ఎక్కువసేపు క్యారీ చేయరు. నేను ఏమంటానంటే లైక్ కీప్ ఫోన్ ఇన్ ఫ్లైట్ మోడ్, ఎందుకంటే ఇట్స్ అ బిగ్గెస్ట్ రోడ్ బ్లాకర్. సోషల్ మీడియా నీకు ఇవన్నీ కావాలనుకుంటే యూ నీడ్ నాట్ కమ్ టు దిస్ ట్రాక్. డిస్ట్రాక్షన్స్ వల్లనే డూ నాట్ గో ఫర్ దాట్ అని చెప్తుంటారు. ఓకే.